రైట్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిరుద్యోగులు నవ్వుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు నవ్వుతా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, కాయిదాలు ఇచ్చిన సన్నాసులు మీరు. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో నేను డిమాండ్ చేస్తున్నా. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, మొదటి సంవత్సరంలో చెప్పిన మాటలు ఏమైనాయి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చేసినారన్నారు, నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు. విద్యా భరోసా కార్డు అన్నారు, 5 లక్షలు అన్నారు, అది కూడా ఇప్పటి వరకు కనీసం ప్రస్తావన లేదు. ఇంకా సిగ్గు లేకుండా ఉన్న గురుకులాలనే నడపలేని అసమర్థులు, ఉన్న గురుకులాలనే కనీసం నిర్వహించలేని అసమర్థులు, 80 మందికి పైచీలకు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతే దాన్ని నివారించలేని వాళ్ళు ఇవాళ కొత్త స్కూల్ ఏదో కడతామని చెప్పి బిల్డప్ ఇస్తా ఉన్నారు. సిగ్గుపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్ మహానగరం. ఇవాళ హైదరాబాద్ మహానగరం అధ్వాన నగరంగా మారింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రిగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పెండింగ్గానే మిగిలిపోయినాయి. 42 ఫ్లైఓవర్లకు గాను 36 ఫ్లైఓవర్లు మేమే పూర్తి చేసినాం. ఆ మిగతా 6 కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వైద్య రంగంలో అయితే ఇంకా సిగ్గుపడాల. కనీసం ఇవాళ పేదవాళ్ళు ఇవాళ దవాఖానకు పోతే గోళీలు ఇచ్చే పరిస్థితి లేదు, మొత్తం విధ్వంసం చేసి పెట్టినారు. ఇంకా 2 మాటలు ఖచ్చితంగా చెప్పాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది, పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం.